హాయ్ ఫ్రెండ్స్, మెసా టైలర్స్. ఈరోజు మన టాపిక్ ఫ్యాంట్ కటింగ్, స్కూల్ యూనిఫామ్ ఫ్యాంట్ కటింగ్, వైట్ ఫ్యాంట్ అనమాట. 31 నడుము. మీకు మెజర్మెంట్ మొత్తం నేను కట్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం వివరంగా. వాళ్ళకి కిస్తా డౌన్ ఎంత తీసుకోవాలి, వాళ్ళ ఫ్యాంట్ ఏ విధంగా కట్ చేయాలి, మొత్తం లెక్కలు మొత్తం మంచిగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఈజీ లెక్కలతో చెప్తాను మీకు. కిస్తా డౌన్ ఎలా తీసుకోవాలని చెప్పి చాలామంది అది అడుగుతున్నారు. అంటే ఫ్యాంట్లు బట్టి చాలా రకాలుగా ఉంటాయి. నేనైతే ఏ ఫ్యాంట్కి ఆ ఫ్యాంటు కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అటు ఇటుగా ఉంటాయి, నేను చెప్తా ఉంటాను. అలాగే వీడియో చూసి ఒక లైక్ ఉండి మర్చిపోకుండా, నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫాస్ట్గా అయితే మనం కట్ చేసేటప్పుడు మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వివరంగా, చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చాలా జాగ్రత్తగా ఎండ దాకా చూడండి, చూస్తే మీకు అవగాహన వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, అంటే ఫ్యాంట్ బట్టి మనం లూజ్ని పెట్టి, బ్యాగీ ఫ్యాంట్లు అంటే లూజ్ ఫ్యాంట్లు బట్టి, టైట్ ఫిట్ ఫ్యాంట్లు పెట్టి కూడా కిస్తా మనం డౌన్ దింపుకునే అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి మీకు చెప్తాను వివరంగా. నేను ఫ్యాంట్లన్నీ ఫాలో అవుతూ ఉండండి, నేను కట్ చేసే ఫ్యాంట్లన్నీ మీకు అవగాహన వచ్చింది, అర్థమైంది మీకు. ఓకే ఫ్రెండ్స్, ఫాస్ట్గా అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఇప్పుడు మెజర్మెంట్ వచ్చి మనకి చూడండి, 31 నడుము. అంటే మామూలుగా అయితే 30 ఉంది, అంటే స్కూల్ యూనిఫామ్ కాబట్టి ఒక అంగుళన్నర దాకా ఎక్స్ట్రా పెట్టమంటే మనం 31 పెట్టాము. 31 నడుము, 18 అంగుళాలు మోకాల బారు. అంటే చాలామంది బార్ను బట్టి మోకాల బారు పెడతా ఉంటారు, అలా కాదు. ఒకళ్ళు ఫ్యాంటు లెంత్ ఎక్కువ తొడుగుతారు, ఒకళ్ళు తక్కువ తొడుగుతారు. దాన్ని బట్టి కూడా మనం టాలీ చేసుకుంటానికి సెట్ అవ్వదు. దాని గురించి మోకాల బార్ తీసుకోండి ఎప్పుడైనా సరే. మోకాల పైనుంచి మోకాలు ఎక్కడ దాకా ఉందనేది మనం పట్టుకుంటే అర్థమైపోతుంది మోకాలు. అలా తీసుకుంటా నేను. మోకాలు బారు వచ్చి 18 అంగుళాలు, 36 బారు, 20 అంగుళాలు ఒరిజినల్ తై లూజు, 23 మనం పెట్టాల్సిన లూజు, 18 అంగుళాలు మోకాల లూజు, 13 బాటం లూజు, 33 సీటు, 23 కిస్తా. ఎలా పెట్టాలనేది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి చాలా జాగ్రత్తగా. కిస్తా ఏ విధంగా డౌన్ దింపుకోవాలి, కిస్తా అసలు ఎలా వచ్చింది అనే వాటికి చెప్తున్నా, చాలామంది అడుగుతున్నారు. అదొకటి మనం లూజ్ ఫ్యాంటుకు ఒకలాగా ఉంటుంది, టైట్ ఫ్యాంట్కి ఒకలాగా ఉంటుంది అనమాట. అది కూడా మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా జాగ్రత్త చూడండి, చెప్తాను మీకు. ఓకేనా? మన బ్యాండేజ్ కోసం అంగుళం పైకి తీసాం. 36 బారు, 36 2 అంగుళాలు కింద బాటం పట్టి. ఇప్పుడు కిస్తా చూడండి, 23 అంగుళాలు కిస్తా. 23 అంటే 3వ భాగం తీసుకోండి. 23కి పావుదుక్క, అంటే 23 కదా, పావుదుక్క 8 అంగుళాలు వచ్చింది. ఇంకొక హాఫ్ ఇంచ్ కలుపుకోండి, డౌన్ దింపేసుకోండి. 8.5 డౌన్ దింపాను నేను, చూసారు కదా. అంటే 3 డివైడ్ చేసుకోండి. 23 కిస్తా. 23 కిస్తా అంటే చూడండి, 23 డివైడ్ బై 3వ భాగం. చూడండి, 7 అంగుళాల 6 అంటే 7 పాయింట్ల దాకా వచ్చింది. అంటే ఒక పావు ఇంచ్ తక్కువ 8 అంగుళాలు వచ్చింది. 8 అంగుళాలకి ఒక హాఫ్ ఇంచ్ కలిపాను నేను, యాడ్ చేశాను. ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోండి, అప్పుడు మన కిస్తా అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేసింది. 3తో డివైడ్ చేసుకోండి, అప్పుడు కిస్తా అనేది కరెక్ట్గా మీకు సెట్ అయిపోద్ది. ఇక సీట్ లెక్కలు అవి వెళ్ళవసరం లేదు. ఒకళ్ళ సీట్ ఎక్కువ ఉంటుంది, ఒకళ్ళు తక్కువ ఉంటుంది, దాన్ని బట్టి కిస్తా అనేది కరెక్ట్గా వచ్చింది రాకపోవచ్చు. మీరు కిస్తా రౌండ్గా అయితే కిస్తా లెక్క తీసుకోండి, ఏ ఫ్యాంట్ అయినా కిస్తా తీసుకోండి మెయిన్గా. ఓకేనా? ఇప్పుడు నేను 8.5 దింపాను, 8.5 కిస్తా డౌన్ దింపాను. ఇప్పుడు మోకాల బారు మనం ఎలాగ తీసాం, 18 అంగుళాలు మోకాల బారు. అంటే అంగుళం కింద ఇక్కడ తీసాం కాబట్టి 17 అంగుళాలు. ఇక్కడ అంగుళం పావు ఇక్కడ నుంచి, అంటే ఈ అంచు తీసేస్తాను నేను, అంచు తీసిన నుంచి మార్కింగ్ చేసుకోండి. అంగుళం పావు కొలయ దగ్గర అంగుళం పావు డౌను మామూలుగా ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ కూడా అంగుళం పావు, ఇంచం పావు 31 నడుము. 31 అంటే 4వ భాగం 8, పావుదుక్క 8 అంగుళాలు. పావుదుక్క 8, ఇక్కడ ఖర్చు తీసేసి పెట్టండి. పావుదుక్క 8 అసలు ఖర్చు. ఇక్కడ నుంచి పావుదుక్క 2 అంగుళాలు, 2 అంగుళాలు నేను డాట్స్ కోసం, అంటే ఫిల్డ్ ఉన్నాయి కదా, ఫిల్డ్ ఫ్యాంట్ అనమాట. స్కూల్ యూనిఫామ్ కదా, కొంచెం లూజ్ పెట్టాలి కాబట్టి
పావుదుక్కు 2 అంగుళాలు పెడతాను. పావుదుక్కు 2 చూసారు కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది మనకి? పావుదుక్కు 12 అంగుళాలు వచ్చింది. మనకు రావాల్సింది తై లూజు 20 అయితే 23 పెట్టాలి. 23 అనేది ఇక్కడ పెట్టేసుకోండి. అంటే 11.5 అంటే పావు ఎక్స్ట్రా వచ్చింది ఇక్కడ. 11.5 హాఫ్ సెంటర్లో చేసుకోండి. సెంటర్ చేసుకుంటే పావుదుక్కు 6 అంగుళాలు సెంటర్. పావుదుక్కు 6 మొత్తం పావుదుక్కు 6 ఇక్కడ పెట్టేసుకుంది సెంటర్గా. అంటే ఇక్కడ నుంచి ఈ అంచు తీసేస్తాం మనం. పావుదుక్కు 6 పావుదుక్కు 6. ఇప్పుడు 18 అంగుళాలు మోకాలు లూజు. అంటే సెంటర్ కాడ నుంచి 4.5 9 18 అంగుళాలు. అంటే లూజ్ పెట్టాలి, లూజ్ ఉండాలి. ప్యాంట్ కూర్చుంటాకి లేస్తానికి ఇబ్బంది లేకుండా లూజ్ ఉండాలని చెప్పి అన్నారు స్కూల్ యూనిఫామ్. దాని గురించి అయితే మనం మీకు 18 అంగుళాలు ఎక్కువే, 17 16 అయితే సరిపోద్ది. మళ్ళీ లూజ్ ప్యాంట్ కాబట్టి మనం పెట్టాం అలాగా. ఇక్కడ బాటం 13 అంటే 3.5. ఇక్కడ సెంటర్ కాడ నుంచి 3.5 6.5 13 వచ్చేసింది. ఇక్కడ నుంచి మామూలుగా చూడండి. ఇక్కడ నుంచి మన సెంటర్ కాడ నుంచి నేనైతే 2.5 దగ్గర మార్కింగ్ చేస్తాను. 2.5 దగ్గర ఎందుకంటే ఇలా క్రాస్ ఇచ్చుకుంటా కోసం. ఏ ఫ్యాంట్ అయినా సరే ఇక్కడ క్రాస్ ఇచ్చుకోండి. ఎందుకంటే లేదంటే మనం ఎదర జిప్ దగ్గర మనం కూర్చున్నప్పుడు కానీ మామూలుగా నడుస్తున్నప్పుడు కానీ డొక్కలు వస్తాయి. ఇక్కడ 2 అంగుళాలు పాకెట్ కోసం ఇక్కడ నుంచి మామూలుగా మీడియం ఫ్యాంట్ కాబట్టి 6.5 ఇస్తున్నాను. మనం 2.5 ఇక్కడ మార్కింగ్ చేసాం కదా, ఇదే మార్కింగ్ ఫిల్డ్ కాయిన్ అయిపోద్ది అనమాట. ఇదే ఫీల్డ్. నడుము 31 18 మోకాలు బారు 36 బారు. మామూలుగా సీట్ లెక్క రావాలంటే ఫిల్డ్ ఉన్న ఫ్యాంట్ ఫిల్డ్ లేకుండా ఉంటే మాత్రం సీట్ లెక్క రావాలి. ఇక్కడ ఇప్పుడు మనకి 33 అంటే 8.5 4వ భాగం. 8.5 అంటే చూడండి 8.5. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత వస్తుంది? ఎక్కువ వస్తుంది. అంటే ఫిల్డ్ పెట్టాము దాని గురించి ఎక్కువ వస్తుంది. ఓకేనా? మనం సీట్ లెక్క ఏరే చెప్తాను మీకు తర్వాత. ఇప్పుడు ఈ సెంటర్ పాయింట్ కాడ నుంచి చివరికి ఎంత ఉందో ఒకసారి కొలవండి. ఇక్కడ 12.5 ఉంది ఇక్కడికి సెంటర్ పాయింట్. ఇక్కడ కూడా 12.5 వస్తుందా లేదా చూద్దాం ఒకసారి. కరెక్ట్గా వచ్చేస్తుంది. లేదంటే కొంచెం జరుపుకునే అవకాశం ఉంటే జరుపుకోండి. ఎందుకంటే కరెక్ట్గా రావాలి. ఏం తేడా వచ్చినా కాలు అనేది సైడ్కి తిరిగిద్ది. ఇక్కడ నుంచి మనం 1/2 ఇంచ్ డౌన్ ఇచ్చాం. ఇక్కడ నుంచి 1.2 ఇస్తున్నాను. అంటే ఫ్యాంట్ని బట్టి డౌన్ ఇచ్చుకోండి. ఇక్కడ రేజింగ్ ఇచ్చుకోండి. ఇక్కడ 1.2 రేజింగ్ ఇచ్చాను నేను. ఇక్కడ
ఇప్పుడు 31 నడుము అంటే పావుదొక్క 8 అంగుళాలు ఇక్కడ దా ఖర్చు వదిలేసి పావుదొక్క 8 ఇక్కడ పెట్టేసుకోండి. పావుదొక్క 8 ముప్పావు 2 అంగుళాలు ఖర్చు అంటే పావుదొక్క మొత్తం 3 అంగుళాలు. పావుదొక్క 3 పెట్టాను మొత్తం. ఇప్పుడు ఇక్కడ ఇచ్చాం కదా, ఇక్కడ నుంచి అంగుళం వెనక్కి రాయండి బ్యాగ్కి. బ్యాగ్ దగ్గర మార్క్ వేసుకుని ఇలాగ ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి 8 అంగుళాలు ఉంది. 8 సెంటర్ చేసుకోండి. 4 అంగుళాలు అంటే బ్యాగ్ ప్యాకెట్ కోసం అంగుళం వెనక్కి బ్యాగ్కి వచ్చి చేసుకోండి. 23 అంగుళాలు మనకు తై లూజు. ఎప్పుడైనా సరే ఇక్కడ మార్కింగ్ చేశాను కదా, ఇక్కడ పెట్టబాకండి, ఇక్కడ పెట్టుకోండి. 23 అంటే ఇక్కడ ఖర్చు తీసేయండి, ఇక్కడ ఖర్చు తీసేయండి, ఈ సైడ్ కూడా ఖర్చు తీసేయండి. పావుదొక్క 10 వచ్చింది. పావుదొక్క 10 ఇలా తీసుకెళ్ళిపోండి. 23 అంగుళాలు ఇక్కడ పెట్టేసుకోండి. పావుదొక్క 10 చూసారా ఇక్కడ మార్కింగ్ చేశారు. ఇక్కడ 2 అంగుళాలు, పావుదొక్క 2 అంగుళాలు, ఇక్కడ అంగుళన్నర. ఇక్కడ కలిపేశాను చూసారు కదా, ఇలా కలుపుకోండి. ఇప్పుడు కిస్తా సీటు ఎంత 33 అంగుళాలు. 33 అంగుళాలు అంటే 4వ భాగం 8.5. 8.5 అయితే చూడండి, 8.5 అంగుళం తీసేయండి. 8.5 అంగుళం తీసేస్తే 7.5. 7.5 ఇలా తీసుకెళ్ళి ఇలా పెట్టేసుకోండి. 33 అంటే 16.5 సగం. 16.5 అంటే ఇక్కడ నుంచి ఈ చివరి నుంచి 16.5 ఖర్చు తీసి 7.5 దగ్గర రేట్ పెట్టేసుకోండి. అప్పుడు పర్ఫెక్ట్గా కరెక్ట్గా మీకు సరిపోద్ది. ఇది కిస్తా మన లూజ్ ప్యాంట్ పెడితే ఇంకా లూజ్ పెడితే లూజ్ ఎంత కావాలంటే అంత పెట్టుకుంటే ఇక్కడ దాకా వెళ్ళిద్ది. మనం కిస్తా కొలుసుకుంటే ఇక్కడ దాకా పోయాం అనుకోండి ఎక్కువ వచ్చేసిద్ది. టైట్ ఫిట్ ప్యాంట్కి అయితే మనం ఇది ఇక్కడ కట్టేద్ది, ఇది ఇక్కడ కట్టేద్ది. అప్పుడు ఏమైందంటే మనం ఎక్కడ కొలిస్తే చిన్నదైద్ది. దాని గురించి కింద పెంచవసరం లేదు. అలా అని చెప్పి బ్యాగీ ప్యాంట్ పెట్టి అంటే లూజ్ ప్యాంట్ పెట్టి ఇక్కడ దాకా అవసరం లేదు. దీని ఒక లెక్క చెప్తాను నేను, చూడండి చాలా జాగ్రత్తగా. కిస్తా అనేది మనం లూజ్ ప్యాంట్ పెడితే 8 అంగుళాలు పెట్టినా ఎక్కువ వచ్చింది. అదే టైట్ ఫిట్ ప్యాంట్ అయితే 8 అంగుళాలు పెట్టి తక్కువ కిస్తా వచ్చింది. అలా కాకుండా మీకు ఒక లెక్క చెప్తాను చూడండి చాలా జాగ్రత్తగా. మనం 33 అంగుళాలు సీటు సగం ఎంత 16.5. ఇక్కడ మనకి సీట్ వచ్చి 33 అంగుళాలు. 33లో సగం 16.5. 16.5 కదా. 16.5 అయితే చూడండి మన కాలు లూజ్కి సీటు కొలతలకి సంబంధం ఉండదు, తేడా ఉండదు కదా. 16.5 అంటే కాలు లూజ్ చూడండి 20 అంగుళాలు. కాలు ఒరిజినల్ తై లూజు 20 అంగుళాలు. 20 అంగుళాలకి ఎంత తగ్గింది మనకి 3.5 తగ్గింది. 3.5 తగ్గింది. 3.5 కలిపితే 20 అంగుళాలు అయింది. 3.5 ఇప్పుడు చెప్తాను మీకు కిస్తా ఎక్కడ దాకా కొలుసుకోవాలి అనేది చెప్తాను మీకు చూడండి చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడే మనకి 3.5 అంటే ఇక్కడ మనం 16 అంటే సీట్ లెక్క పెట్టేసాం. ఇక్కడ మనం సీట్ లెక్క 4వ వంతు 16.5 దాకా ఇక్కడ పెట్టేసాం కాబట్టి మనకి కాలు కొలత అంతా 20 అంగుళాలు రావాలి. 20 అంగుళాలకి మనకి 3.5 తగ్గింది. 3.5 తగ్గింది కాబట్టి 3.5 చూడండి ఇక్కడ నుంచి మనకి 3.5 అంగుళం కలుపుకొని 4.5 రావాలి. 4.5 ఇక్కడ మార్కింగ్ చేస్తాను చూడండి మీకు అర్థం అవటం కోసం. ఇక్కడ మార్కింగ్ రూపాయలు అండి. ఇక్కడ 4 అంగుళాలు ఉంది, ఇక్కడ 4 అంగుళాలు. ఇది మన కాలు లెక్క. మన సీట్ కొలవాల్సింది మనకి ఇక్కడికి. మనం ఎంత లూజ్ పెడితే అంత సీట్ కొలిచామంటే మాత్రం కిస్తా కొలిస్తే మాత్రం ఎక్కువ వచ్చేసిద్ది. దాని గురించి ఎప్పుడైనా సరే ఇలా లెక్కేసుకోండి. లూజ్ టైట్ ప్యాంట్కి కూడా మన ఈ ఫార్ములా మీకు తెలిస్తే మాత్రం మీరు ఈజీగా కిస్తా అనేది కట్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే సీటు 33 అంగుళాల్లో సగం 16.5. 16.5ను కాలు లూజ్కి లెక్కేసుకోండి. 20 అంటే 20 అంగుళాలు తై లూజ్ ఒరిజినల్. అది కిస్తా కొలుద్దాం. చూడండి అంగుళం పైకి పట్టీ కోసం మనం బ్యాండేజ్ కోసం తీసాం. ఇలా కొనండి చూడండి. ఇక్కడ ఖర్చు తీసేయండి. మళ్ళీ ఇక్కడ కుడతాం కదా మనం. ఇక్కడ ఖర్చు చేసి 9 అంగుళాలు వచ్చింది. 9 తీసుకెళ్ళి పైన 10 దగ్గర పెట్టండి. ఇక్కడ పైన కూడా అంగుళం తీసేసాం. ఇప్పుడు మన ఈ కుట్టు మీద కాకుండా మళ్ళీ కింద కుడతాం. ఇక్కడ కొలండి చూసారు కదా 23 అంగుళాలు కరెక్ట్గా వచ్చేసింది కదా.
చూడండి తేడా లేకుండా కరెక్ట్గా వచ్చేసింది. 23 అంగుళాలు అనేది మనం ఎక్కడికి ఇచ్చాము, మనకి మార్కింగ్ అనేది ఇక్కడికి వచ్చేసింది. మనం ఎక్కడ దాకా అసలు మనం లూజ్ పెడితే ఇంకా ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడ దాకా వస్తే అక్కడ దాకా కూల్చుకుంటూ పోయాం అనుకోండి, అప్పుడు ఎంత వచ్చింది 25, 26 కూడా వచ్చేసింది. అది కిస్తా లెక్క కాదు, మనకి ఇక్కడే లెక్క. మనం లూజ్ తిరిగిన దాన్ని బట్టి మనకి అంత కావాలంటే అంత కిస్తా వచ్చింది. మనం సీడ్ కిస్తా తీసుకున్నప్పుడు టైట్గా తీసుకుంటాం. మన లూజ్ అయితే మన ఫ్యాంట్ బట్టి తీసుకోం. మీకు అర్థమైంది అనుకున్నాను. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. 23 అంగుళాలు కరెక్ట్గా ఇక్కడికి వచ్చేసింది. ఒక 1/4 ఇంచు, ఒక 1/2 ఇంచు అటు ఇటు వస్తాయి, ప్రాబ్లం కాదు. కరెక్ట్గా వచ్చింది, చూశారు కదా. మనం అదే టైట్ ఫిట్ ఫ్యాంట్ అయితే మనం కుట్టేటప్పుడు, మనం కట్ చేసేటప్పుడు 2 అంగుళాలు వెనక్కి వచ్చింది, 2 అంగుళాలు వెనక్కి వచ్చింది, అప్పుడు ఇక్కడ దాకా వచ్చింది. అప్పుడు మీకు సరిపోద్ది. చూడండి ఇక్కడికి వెళ్ళిద్ది. ఇప్పుడు ఇది అసలు మనం లూజ్ పెట్టిన ఫ్యాంట్ కాబట్టి ఇక్కడ దాకా వచ్చింది. లూజ్ ఫ్యాంట్ పెట్టి కూడా మనకి కిస్తా వచ్చింది. మీకు అర్థమైంది అనుకున్నాను. మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు కట్ చేద్దాం. పాకెట్ కోసం 3.5 డౌను. ఇక్కడ కూడా పాకెట్ ఏ విధంగా మనకి మార్కింగ్ వేసుకోవాలని చెప్తాను. ఇప్పుడు చూడండి, స్ట్రైట్గా వేస్తే తేడా వచ్చింది. స్ట్రైట్గా మార్కింగ్ చేయకండి. ఇలా ఇలా కాటికా నుంచి మనం ఇక్కడ కాటు ఇచ్చాం కదా, ఈ కాటికా నుంచి ఇలా కలపండి. చూసా, ఇలా కలపండి. ఈ ఇది కరెక్ట్గా రావాలి. అలా కలిపిన తర్వాత ఇలా గీరండి. చూడండి క్రాస్గా వచ్చింది. అప్పుడు మార్కింగ్ చేసుకుని ఇలాగా ఇది ఇలా వచ్చింది సెంటర్గా. చాలామంది చేస్తారంటే స్ట్రైట్గా గీస్తూ ఉంటారు. ఇలా కాకుండా దీన్ని కలిపి ఇప్పుడు ఏం చేస్తారంటే పాకెట్ 5 అంగుళాలు. 5 అంగుళాలు అంటే పాయింట్ తక్కువ 2.5. పాయింట్ తక్కువ 2.5 ఇక్కడికి వచ్చింది. చూసారు కదా. ఇప్పుడు ఇక్కడ 3.5 పెట్టాం మనం. ఇదిగా 3.5 ఇక్కడ కూడా పెట్టేసుకోండి. కరెక్ట్గా వచ్చేసింది. అప్పుడు పాకెట్ అనేది ఇలా రావాలి. ఓకే ఫ్రెండ్స్, మీకైతే ఫ్యాంట్ కటింగ్ అయితే మొత్తం ఎవరికి నేను చెప్పాను అనుకున్నాను. వీడియో చూసి ఒక లైక్ ఉండి మర్చిపోకుండా, అలాగే మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ వచ్చింది. నేను వీడియో పెట్టినా సరే మీరే ముందుకు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, కటింగ్ అయితే మీకు ఎవరంగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకున్నాను. నేను డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఇక మనం